హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలుపై సమావేశము, 6 టీఏలపై కూడా కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఏంటిది వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల ఉమ్మడి వేదిక అయినటువంటి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక ముఖ్యమైన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయితే జరగనుంది. సమయం మరియు వేదిక విషయానికొస్తే ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల టీఎన్‌జీఓ భవన్‌లో ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించనున్నారు. సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశ్యం మరియు ఎజెండా చూసుకున్నట్లయితే, ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క కీలక అంశాలు అయితే చర్చించనున్నారు. సో మొదటిది సెకండ్ పీఆర్సీ విషయానికొస్తే, రెండవ పే రివిజన్ కమిటీని నివేదికను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడము. రెండవది డీఏ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరటము. మూడోది ఓపీఎస్ పునరుద్ధరణ, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్‌ను అమలు చేయడంపై చర్చ. ముఖ్యంగా 2004 కంటే ముందు నోటిఫికేషన్ పొంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడము. నాలుగోది ఈహెచ్ఎస్ ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని మరింత సమర్థవంతంగా, సక్రమంగా అమలు చేయటము. ఐదోది చైర్మన్ అమరావతితో ఇతర ముఖ్యమైనటువంటి ఉద్యోగ సమస్యలపై చర్చించడము. సో దీనికి సంబంధించి హాజరు కావాల్సిన వారొచ్చేసి సమావేశానికి టీజీఈ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల చైర్మన్‌లు, కన్వీనర్‌లు, అలాగే అనుబంధ ఉద్యోగ సంఘాల నాయకులు, వివిధ అసోసియేషన్‌లు మరియు ఫామ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలాగే హాజరు కావాల్సి ఉన్నట్టుగా కోరటమైనది. మొత్తం మీద పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు వంటి కీలక అంశాలపై ఉద్యోగ సంఘాల తదుపరి పోరాట పంథాను ఖరారు చేసేందుకు ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతనైతే సంతరించుకుంది అని చెప్పవచ్చు.